తెనాలి 9వ వార్డులోని రేలంగివారి వీధి నందు 9.5 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులోని స్థానిక రేలంగవారి వీధిలో 128 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణంకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణంకు 9.30 లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఈ సందర్భంగా చైర్పర్సన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, 9వ వార్డు వీరశెట్టి భాస్కర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నా 9వ వార్డులోని సీసీ రోడ్డు ఎస్టిమేషన్ వేసి 9,30,000 రూపాయలని ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అలానే అభివృద్ధిలో భాగంగా కొన్ని వార్డుల్లో వర్క్ చేస్తున్నాము, కొన్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఈ రోజున ఇక్కడ 9వ వార్డులోని సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలందరికీ ఈ వార్డులోకి వచ్చినప్పుడు ఈ రోడ్డు సమస్య ఉందని మా దృష్టి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజున శంకుస్థాపన జరుగుతుంది. అలానే నేను కౌన్సిలర్ దృష్టి కూడా పెట్టి కౌన్సిల్లో ఆమోదించినాక ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే కొన్ని వార్డుల్లో కూడా వర్క్ చేయాల్సినవి డ్రైన్స్ కానీ రోడ్స్ కానివ్వండి అలానే చూస్తున్నారు. శానిటేషన్ అలాగే అభివృద్ధి కార్యక్రమాలను అలాగే సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా సమానంగా అందరికీ అందించి ఈ పట్టణాన్ని మంచి అభివృద్ధి పథంలో సంక్షేమ పథకంలో ఉంచి ఆరోగ్యవంతమైన సౌకర్యవంతమైనటువంటి ఈ ప్రాంతంగా చేయడానికి గౌరవ మంత్రి గారు అలాగే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే ప్రజలు అందరం కూడా కలిసి చక్కగా చేసుకుంటేనగా అందరికీ అందుబాటులో ఉండనేసి ప్రతి ఒక్కరికి మా యొక్క రిక్వెస్ట్. అదేవిధంగా సీసీ రోడ్ నిర్మాణం, డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు 9వ వార్డులో.